హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ టుడే ఈ వీడియోలో బేసిక్ లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకోవడానికి ఏ ఏజ్ వాళ్ళకైనా సరే, పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా, సన్నగా ఉన్నా లావుగా ఉన్నా సరే బాడీ మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలి అండ్ తీసుకున్న బాడీ మెజర్మెంట్స్తో ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది వివరంగా చూపిస్తానండి ఈ వీడియోలో. అండ్ అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ని ప్రెస్ చేస్తే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుందండి. లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం. ఏ డ్రెస్సెస్కైనా సరే ఫస్ట్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవాలండి. ఇది బ్యాక్ సైడ్ షోల్డర్ మెజర్మెంట్ ఎప్పుడు కూడా బ్యాక్ సైడ్ నుంచే తీసుకోవాలి. ఒక సైడ్ షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి ఇంకొక సైడ్ షోల్డర్ పాయింట్ దాకా పెట్టుకొని షోల్డర్ మెజర్మెంట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. షోల్డర్ పాయింట్ అంటే మనం హ్యాండ్స్ని మూవ్ చేసేటప్పుడు షోల్డర్ పైన ఒక బోన్ అనేది కదులుతూ ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ షోల్డర్ పైన ఒక సైడ్ బోన్ పాయింట్ దగ్గర నుంచి ఇంకొక హ్యాండ్ కూడా కదుపుతూ ఉంటే షోల్డర్ పైన బోన్ పాయింట్ తెలుస్తుంది అనమాట. ఒక సైడ్ బోన్ పాయింట్ దగ్గర నుంచి ఇంకొక సైడ్ బోన్ పాయింట్ దాకా చెక్ చేసుకోవాలి. అది షోల్డర్ పాయింట్స్ అనమాట. అందరికీ ఈజీగా అర్థమవుతుంది అని చెప్పేసి ఈ విధంగా చూపిస్తున్నాను. అసలు బేసిక్ కూడా తెలియని వాళ్ళ కోసం ఇలా చెప్తున్నానండి. సో ఈ విధంగా ఒక సైడ్ షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి ఇంకొక సైడ్ షోల్డర్ పాయింట్ దాకా బ్యాక్ సైడ్ షోల్డర్ ఫుల్ మెజర్మెంట్ ఎంత అనేది చెక్ చేసుకోవాలి ఫస్ట్. అండ్ ఇప్పుడు షోల్డర్ విడ్త్ అంటే మన డ్రెస్కి షోల్డర్ వెడల్పు ఎంత పెట్టాలి అనేది చెక్ చేసుకోవాలి. ఇందాక మీకు షోల్డర్ మెజర్మెంట్ చెక్ చేయడానికి బోన్ పాయింట్ దగ్గర నుంచి పెట్టుకోవాలని చెప్పాను కదా. అంటే ఈ చివరి నుంచి మీరు ఎక్కడి నుంచి అయితే కొలుచుకున్నారో ఈ చివరి నుంచి మీకు షోల్డర్ వెడల్పు ఎంత కావాలంటే అంత మెజర్మెంట్ చెక్ చేసుకోవాలి. ఇది డిపెండ్స్ ఆన్ చాయిస్ని బట్టి ఉంటుంది. కొంతమంది వెడల్పుగా తీసుకుంటారు షోల్డర్ వెడల్పు అనేది, కొంతమంది కొంచెం 2 ఇంచెస్ 2.5 అలా తీసుకుంటారు. ఇక్కడ దాకా ఉంది షోల్డర్ వెడల్పు అనేది. షోల్డర్ చివర బోన్ పాయింట్ దగ్గర నుంచి షోల్డర్ విడ్త్ దాకా కొలుచుకొని మనం షోల్డర్ వెడల్పు ఎక్కడైతే పెట్టాలి అనుకుంటున్నామో అక్కడి నుంచి నెక్ లెంత్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. షోల్డర్ వెడల్పు నేను ఇక్కడ దాకా తీసుకున్నాను. షోల్డర్ వెడల్పు పెట్టిన దగ్గర నుంచి నెక్ డీప్ ఈ విధంగా చెక్ చేస్తున్నాను. నెక్ డీప్ అనేది 2 టైప్స్లో చెక్ చేసుకోవచ్చు అండి. ఒకటి ఈ విధంగా షోల్డర్ వెడల్పు పెట్టిన దగ్గర నుంచి క్రాస్గా, అంటే మనకి బాడీ పార్ట్ కరెక్ట్గా మిడిల్ దాకా చెక్ చేసుకోవచ్చు. ఇంకొకటి స్ట్రైట్గా కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్ట్రైట్గా, అంటే నెక్ డీప్ ఎక్కడ దాకా కావాలో దాన్ని స్ట్రైట్ ఈ విధంగా చెక్ చేసుకోవాలన్నమాట. నెక్ డీప్ అనేది మీకు ఏ విధంగా ఈజీగా అనిపిస్తుందో ఆ విధంగా తీసుకోవాలి. అండ్ నెక్ మెజర్మెంట్ ఎలా అయితే చెక్ చేస్తున్నామో అదే విధంగా మార్క్ చేసుకోవాలి. స్ట్రైట్గా చెక్ చేసుకుంటే స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి. క్రాస్గా చెక్ చేసుకుంటే క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి ఫ్యాబ్రిక్ పైన. అది కూడా వివరంగా చూపిస్తాను. అండ్ షోల్డర్ వెడల్పు అనేది బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఒకేలా ఉంటుంది కదా. సో బ్యాక్ సైడ్ని కూడా నెక్ డీప్ ఎంత కావాలి అనేది ఈ విధంగా చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా వీపు మధ్యకి చెక్ చేసుకోవాలన్నమాట. మీకు ఈ విధంగా అర్థం కాకపోతే మెజర్మెంట్కి ఏదైనా డ్రెస్ వేసుకొని అప్పుడు కొలతలు అనేది తీసుకోండి, మీకు ఇంకా ఈజీగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా స్ట్రైట్గా కావాలంటే ఎక్కడ దాకా కావాలి డీప్ అనేది చెక్ చేసుకొని దానికి స్ట్రైట్గా ఎంత వస్తుందో చూసుకోవాలి. లేదు అంటే షోల్డర్ వెడల్పు పెట్టిన పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా క్రాస్గా చెక్ చేసుకోవాలన్నమాట. బ్యాక్ సైడ్ నెక్ డీప్ ఎంత పెట్టాలి అనేది, ఫ్రంట్ సైడ్ కూడా అంతే. ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ నేను డైరెక్ట్గా ఇలాగే చూపిస్తున్నాను అండి, బికాస్ మ్యానిక్విన్ పైన కుదరట్లేదు. ఆర్మ్ హోల్ రౌండ్ ఈ విధంగా టేప్ పట్టుకొని ఆర్మ్ హోల్ చుట్టూ ఈ విధంగా టేప్ని పెట్టుకొని టైట్గా పట్టుకోవాలి. మరీ లూజ్గా కాదు, టైట్గా ఈ విధంగా పట్టుకున్నప్పుడు ఆర్మ్ హోల్ ఫుల్ సర్కిల్ రౌండ్ ఎంత ఉందో ఈ విధంగా తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ ఎంతైతే వస్తుందో అది ఆర్మ్ హోల్ రౌండ్. చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా పర్సనాలిటీ ఎలా ఉన్నా సరే ఆర్మ్ హోల్ రౌండ్ కొలుచుకునే విధానం అయితే ఇదే. ఆర్మ్ హోల్ మెజర్మెంట్ ఈ విధంగా తీసుకోవాలి. అండ్ మన షోల్డర్ వెడల్పు పెట్టుకున్నాం కదా, మెయిన్ షోల్డర్ విడ్త్ పెట్టుకున్న పాయింట్ దగ్గర నుంచి బాడీ లెంత్, బేసిక్ లాంగ్ ఫ్రాక్ అని చెప్పాను కదండి. సో లాంగ్ ఫ్రాక్కి బాడీ లెంత్ ఎంత కావాలో ఈ విధంగా చెక్ చేసుకోవాలి. అంటే పైన బాడీ ఎక్కడ దాకా వస్తే బాగుంటుంది అనేది చెక్ చేసుకొని మార్క్ అనేది పెట్టుకోవాలన్నమాట. అంటే మెజర్మెంట్ చెక్ చేసుకొని ఉంచుకోవాలి. అండ్ ఇప్పుడు అప్పర్ చెస్ట్ లూజ్
అంటే మీకు చెస్ట్ పైన హైయెస్ట్ పాయింట్ దగ్గర ఈ విధంగా టేప్ని రౌండ్గా పెట్టుకొని మెజర్మెంట్ చెక్ చేసుకోవాలి. టైట్గా ఉండకూడదండి. ఒక వేలు పట్టేంత లూజ్ ఉంచుకొని చెస్ట్ మెజర్మెంట్ అనేది చెక్ చేసుకోవాలి. అండ్ నడుం లూజ్ తర్వాత మనం బాడీ లెంత్ ఎక్కడి దాకా అయితే పెట్టుకున్నామో బాడీ లెంత్ ఉన్నంత దాకా నడుం లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా పై బాడీకి ఓన్లీ చెస్ట్ లూజ్ నడుం లూజ్ తెలిస్తే సరిపోతుందండి బేసిక్ ఫ్రాక్కి. అండ్ బాటమ్ లెంత్ ఎలా చెక్ చేయాలో చూద్దాం. మనం నడుం మెజర్మెంట్ అంటే పైన బాడీ లెంత్ ఎక్కడి దాకా అయితే తీసుకున్నామో ఆ పెట్టిన పాయింట్ దగ్గర నుంచి ఫుల్ బాడీ లెంత్ అనమాట. అంబ్రెల్లా కట్ అయినా సరే లేదు కుచ్చులు పెడుతున్నా సరే పైన పెట్టిన నడుం పాయింట్ దగ్గర నుంచి ఫుల్ లెంత్ కింద కాలు వరకు అనమాట ఫుల్ లెంత్ ఎంత అయితే ఉందో ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో చూద్దాము. మనం షోల్డర్ మెజర్మెంట్ ఎక్కడి దాకా అయితే తీసుకున్నామో షోల్డర్కి చివరన అక్కడి నుంచి హ్యాండ్ లెంత్ ఎంత కావాలో పెట్టుకోవాలి. షార్ట్ హ్యాండ్స్ అయినా 3/4 హ్యాండ్స్ అయినా లాంగ్ స్లీవ్స్ అయినా సరే ఇంతే. పైన షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ లెంత్ ఎంత కావాలో చెక్ చేసుకొని హ్యాండ్ లెంత్ కావాల్సిన దగ్గర హ్యాండ్ రౌండ్ అంటే లూజ్ అనమాట హ్యాండ్ రౌండ్ లూజ్ ఎంత ఉందో ఈ విధంగా అయితే చెక్ చేసుకోవాలి. ఇప్పుడు తీసుకున్న మెజర్మెంట్స్తో ఫ్యాబ్రిక్ పైన ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఫ్యాబ్రిక్ని బాడీ పార్ట్కి సరిపడా హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసి పెట్టుకొని వచ్చిన ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ని హాఫ్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఫ్యాబ్రిక్ 2 మడతల పైన ఉంది కాబట్టి అంటే హాఫ్కి ఫోల్డ్ చేసాం కాబట్టి ఈ విధంగా షోల్డర్ మెజర్మెంట్ని హాఫ్ చేసుకొని ఒక మార్క్ పెట్టుకొని అక్కడి నుంచి స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా నెక్ మెజర్మెంట్ చెక్ చేసుకోవడం కోసం అనమాట. మీరు నెక్ మెజర్మెంట్ స్ట్రైట్గా తీసుకుంటే కనుక ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. నెక్ మెజర్మెంట్ స్ట్రైట్గా తీసుకుంటే స్ట్రైట్గానే పెట్టి మార్క్ చేసుకోవాలండి. ఒకవేళ క్రాస్గా తీసుకుంటే కనుక ఫస్ట్ షోల్డర్ వెడల్పు అనేది పెట్టుకోవాలి. నేను షోల్డర్ విడ్త్ అనేది 3 ఇంచెస్ తీసుకున్నాను. షోల్డర్ విడ్త్ పెట్టిన దగ్గర నుంచి నెక్ మెజర్మెంట్ ఎంత కావాలో ఈ విధంగా క్రాస్గా చెక్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, క్రాస్గా పెడితేనేమో 6.5 వచ్చింది, స్ట్రైట్గా పెడితేనేమో 5 ఇంచెస్ వచ్చింది. సో మీరు మెజర్మెంట్ ఎలా అయితే తీసుకుంటారో అదే విధంగా పెట్టుకొని మార్కింగ్ అనేది చెక్ చేసుకోవాలి. లేకపోతే ఈ విధంగా డిఫరెన్స్ వస్తుంది అనమాట. నెక్ డీప్ అనేది డిఫరెన్స్ వస్తుంది. సో ఇప్పుడు షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక లైన్ అండ్ నెక్ పాయింట్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసి ఈ కార్నర్లో ఒక 1 ఇంచ్ దగ్గర పాయింట్ పెట్టాను నెక్ రౌండ్ మార్క్ చేయడానికి. బేసిక్ ఫ్రాక్ కాబట్టి జస్ట్ నార్మల్ మెజర్మెంట్స్ అంటే నార్మల్ మార్కింగ్ చూపిస్తున్నానండి. అండ్ ఇప్పుడు షోల్డర్కి ఆర్మ్ హోల్స్ వచ్చే వైపున ఒక 1/2 ఇంచ్ షోల్డర్ డౌన్ పెడుతున్నాను. ఎందుకు అంటే మీరు ఒక్కసారి గమనిస్తే షోల్డర్ అనేది నెక్ ఉన్న వైపు ఎత్తుగా ఉంటుంది, హ్యాండ్ ఉన్న వైపు డౌన్గా ఉంటుంది. సో అందుకని చెప్పేసి షోల్డర్ విడ్త్ ఎక్కువ పెట్టుకున్నప్పుడు ఒక 1/2 ఇంచ్ హ్యాండ్ డౌన్ కంపల్సరీ పెట్టుకోవాలి. హ్యాండ్ డౌన్ పెట్టిన తర్వాత దానిపైన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాను అనమాట ఈ విధంగా. ఇప్పుడు ఆర్మ్ హోల్ మెజర్మెంట్ మనకి ఆర్మ్ హోల్ ఫుల్ రౌండ్ ఎంతైతే వస్తుందో దాంట్లో హాఫ్ చేసుకోవాలి. ఈ ఆర్మ్ హోల్ మెజర్మెంట్ అనేది షోల్డర్ మెజర్మెంట్ ఎంతైతే ఉంటుందో దానికన్నా ఒక 1/2 ఇంచ్ చాలా తక్కువ ఉంటుందండి. ఆర్మ్ హోల్ రౌండ్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది, డిపెండ్స్ ఆన్ బాడీని బట్టి. బట్ మోస్ట్లీ అయితే షోల్డర్ మెజర్మెంట్ ఎంతైతే ఉందో ఆర్మ్ హోల్ రౌండ్ అంతే ఉంటుంది, లేకపోతే ఒక 1/2 ఇంచ్ అలా తక్కువ ఉంటుంది అంతే. సో ఇప్పుడు మీరు ఎంతైతే ఆర్మ్ హోల్ రౌండ్ మెజర్మెంట్ ఎంతైతే తీసుకుంటారో దాంట్లో హాఫ్ చేసుకోవాలి. ఈ హాఫ్ చేసిన దగ్గర నుంచి మనకి ఆర్మ్ హోల్ రౌండ్ పర్ఫెక్ట్గా అతుక్కొని పైకే ఉండాలి అనుకుంటే ఒక 1 ఇంచ్ తగ్గించి మార్క్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు నాకు ఫుల్ ఆర్మ్ హోల్ మెజర్మెంట్లో హాఫ్ చేస్తే 7 వచ్చింది. సో కరెక్ట్గా పైకి ఉండాలి అంటే కనుక కరెక్ట్ మెజర్మెంట్ ఉండాలి అంటే కనుక ఒక 1 ఇంచ్ తగ్గించి మార్క్ చేస్తున్నా 6 ఇంచెస్ దగ్గర. లేదు కొంచెం ఆర్మ్ హోల్ కిందకుంటే లూజ్గా ఉండి బాగుంటుంది అనుకుంటే 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవచ్చు. షోల్డర్ డౌన్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా మార్క్ చేసి బాక్స్ షేప్లో ఈ విధంగా మార్క్ అనేది పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిపైన మీకు ఫ్రంట్ సైడ్ ఆర్మ్ హోల్ ఎలా తీసుకోవాలి, బ్యాక్ సైడ్ ఆర్మ్ హోల్ ఎలా తీసుకోవాలో కూడా చెప్తాను. రెండు కూడా డిఫరెన్స్ ఉంటుందండి. ఫ్రంట్ సైడ్ ఆర్మ్ హోల్ కొంచెం లోపలికి ఉంటుంది, బికాస్ చెస్ట్ ఉండే వాళ్ళకి. పెద్దవాళ్ళకైతే కనుక ఫ్రంట్ ఆర్మ్ హోల్లో ఖచ్చితంగా పెట్టాలి. చిన్నపిల్లలకైతే కనుక ఫ్రంట్ ఆర్మ్ హోల్లో కొంచెం పెడితే సరిపోతుంది. ఒక 5 years కన్నా చిన్నపిల్లలకి జస్ట్ కొంచెం పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ ఫస్ట్ ఫ్రంట్ సైడ్ పార్ట్ కోసం ఆర్మ్ హోల్లో ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చూద్దాం.
ఫ్రంట్ ఆర్మ్ హోల్లోకి బ్యాక్ ఆర్మ్ హోల్లోకి డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఫ్రంట్ ఆర్మ్ హోల్ కోసం ఇక్కడ మనం పెట్టిన ఈ ఎల్ షేప్లో కార్నర్ దగ్గర నుంచి ఒక ½ ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి. అండ్ అలాగే షోల్డర్ దగ్గర నుంచి మనం స్ట్రైట్గా గీసిన లైన్ ఎంతైతే ఉంటుందో దాన్ని కరెక్ట్గా మధ్యకి ఒక మార్క్ పెట్టుకొని ఒక ½ ఇంచ్ లోపలికి ఈ విధంగా పాయింట్ గీసుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నిటిని షోల్డర్ దగ్గర నుంచి ఈ పాయింట్స్ అన్నిటిని కలుపుకుంటూ ఆర్మ్ హోల్ షేప్ అనేది ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా డ్రా చేసుకోవాలండి. అండ్ ఇప్పుడు బ్యాక్ సైడ్ ఆర్మ్ హోల్ షేప్ అనేది కూడా ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చూద్దాం. మనం పెట్టిన ఈ ఎల్ షేప్ మార్కింగ్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ దగ్గర ఈ విధంగా పెట్టుకొని 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి అండ్ మిడిల్లో కూడా కరెక్ట్గా మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ఒక ½ ఇంచ్ బయటకు ఉండాలి. ఫ్రంట్ సైడ్ పార్ట్ అయితే ఒక ½ ఇంచ్ లోపలికి ఉండాలి. బ్యాక్ పార్ట్ అయితే ఒక ½ ఇంచ్ అవుట్ సైడ్కి ఉండేలాగా పెట్టుకొని షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్స్ కలుపుకుంటూ ఆర్మ్ హోల్ షేప్ అనేది మార్క్ చేసుకోవాలి. సో ఈ రెండింటికి ఫ్రంట్ ఆర్మ్ హోల్లోకి బ్యాక్ సైడ్ ఆర్మ్ హోల్ షేప్కి మధ్య 1 ఇంచ్ డిఫరెన్స్ ఉంటుంది. పెద్దవాళ్ళకైతే కనుక, చిన్నపిల్లలకైతే కనుక జస్ట్ ఒక ½ ఇంచ్ మాత్రమే ఉంటుంది. కొంచెం మాత్రమే పెట్టుకోవాలండి. చిన్నపిల్లలకి షేప్స్ ఉండవు కాబట్టి, ఫ్రంట్ సైడ్ చెస్ట్ ఉండదు కాబట్టి కొంచెం పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో అర్థమవుతుంది కదండి. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ సైడ్ పార్ట్కి ఆర్మ్ హోల్లో అండ్ అలాగే నెక్ డీప్ ఇవి 2 మాత్రమే చేంజ్ ఉంటాయండి. చిన్నపిల్లలకైతే కనుక ఇంత గ్యాప్ ఉండదు. మోస్ట్లీ ఒకేలా ఉంటుంది అనమాట. షోల్డరు, లెంత్, ఖర్చులు మొత్తం ఒకేలా ఉంటాయి. జస్ట్ నెక్ ఆర్మ్ హోల్ మెజర్మెంట్ మాత్రమే కొంచెం మారుతుంది అనమాట. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ సైడ్ పార్ట్కి డిఫరెన్స్. అండ్ ఇప్పుడు మెయిన్ షోల్డర్ మెజర్మెంట్ దగ్గర నుంచి బాడీ లెంత్ ఎంతైతే తీసుకున్నారో మీరు దానికన్నా ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం అనమాట. ఇదిగోండి ఈ షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టుకొని చెక్ చేసుకోవాలన్నమాట. సో అర్థమవుతుంది కదండి. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. అండ్ ఇక్కడ చెస్ట్ రౌండ్ లూజ్ ఎంతైతే ఉంటుందో మీకు దాంట్లో బై 4 చేసుకొని మార్క్ చేసుకోవాలి. చెస్ట్ రౌండ్ లూజ్లో బై 4 ఎందుకు చేసుకోవాలి అంటే మనం ఫ్రంట్ సైడ్ పార్ట్ని 2 మడతల పైన వేసుకొని కట్ చేస్తాం, బ్యాక్ పార్ట్ని కూడా 2 మడతల పైన వేసుకొని కట్ చేస్తాం కాబట్టి చెస్ట్ రౌండ్ లూజ్ని బై 4 చేసుకోవాలి. మీకు బై 4 చేయడం రాకపోతే కనుక ఈ విధంగా టేప్ని 4 మడతల మీద మీకు మెజర్మెంట్ చెస్ట్ రౌండ్ లూజ్ ఎంతైతే ఉందో దాన్ని టేప్ పైన 4 మడతల పైన వేస్తే బై 4 చేయంగా ఎంతైతే మెజర్మెంట్ వస్తుందో దాన్ని ఇక్కడ మార్చేసుకోవాలి. అండ్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుందండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి. ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే కనుక షేర్ చేయండి. అండ్ చెస్ట్ లూజ్ ఎలా అయితే తీసుకున్నామో నడుం లూజ్ కూడా సేమ్ అంతే. చెస్ట్ రౌండ్ లూజ్ని బై 4 చేసుకొని మార్క్ చేసుకోవాలి. నడుం రౌండ్ లూజ్ని కూడా 4 పార్ట్స్ కింద డివైడ్ చేసి మార్క్ చేయాలన్నమాట. అండ్ ఎక్కడైతే మార్క్ పెట్టుకున్నామో దానికన్నా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాను. అండ్ బ్యాక్ సైడ్ నెక్ డీప్ కూడా సేమ్ ఇంతే అండి. మీరు స్ట్రైట్గా కనుక మెజర్మెంట్ చెక్ చేస్తే కనుక స్ట్రైట్గానే మార్కింగ్ చెక్ చేసుకోవాలి. క్రాస్గా మెజర్మెంట్ తీసుకుంటే కనుక క్రాస్గానే పెట్టి మార్క్ చేసుకోవాలన్నమాట. ఏ విధంగా మెజర్మెంట్ చెక్ చేసుకుంటారో అదే విధంగా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బాటమ్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం ఫ్యాబ్రిక్ని 4 మడతల పైన ఫోల్డ్ చేశాను అనమాట. నార్మల్ కుచ్చు పెట్టుకునే ఫ్రాక్కి మెజర్మెంట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. అంబ్రిల్లా కటింగ్ అనేది ఎప్పుడు కూడా నేను టేప్ మెజర్మెంట్స్తోనే చూపిస్తున్నానండి. సో ఎవరైనా చూడకపోతే ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి చూడండి. ఇక్కడ ఫ్యాబ్రిక్ని 4 మడతల పైన మీరు ఎంత ఫ్యాబ్రిక్ తీసుకున్నా 4 లేయర్స్ పైన ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా పెట్టుకొని ఫ్యాబ్రిక్కి కింద వైపున అంటే మనకి కాళ్ళ వైపు వచ్చే వైపు శారీస్కి ఫాల్ వేస్తాం కదా అటువైపు నుంచి కింద నుంచి మనకి ఎంత లెంత్ అయితే కావాలో ఈ విధంగా పెట్టుకొని మనకు కావాల్సినంత లెంత్ దగ్గర కరెక్ట్గా పైన వైపు మార్కింగ్ చేసుకోవాలన్నమాట. మనకి కావాల్సిన మెజర్మెంట్ కన్నా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని పైన వైపుని కట్ చేసేసుకోవాలి. ఎందుకు అంటే కింద వైపు అంచు వస్తే కనుక ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ అలాగే లుకింగ్ కూడా బాగుంటుంది. ఈ విధంగా మార్క్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని పై వైపున కట్ చేసేసుకోవాలన్నమాట. వీడియో కంప్లీట్ అయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.